బడి పిల్లలకు సన్నబియ్యం, చదువు అయిపోయిన వాళ్ళకు సర్కార్ కొలువులు, పెళ్లి చేసుకునే ఆడపిల్లలకు 51,000 రూపాయల సర్కార్ కట్నం, పెండ్ల ఇండ్లు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టియబట్టే, నెల బియ్యం సరిపోతలేవని కంట్రోల్ బియ్యం పెంచే, రైతులకు రుణమాఫీ చేస్తుండే, 2 పంటలకు నీళ్ళు ఇస్తానబట్టే, అందరికంటే ఎక్కువ ముసలోళ్ళకి చేస్తున్నాడు. నెలకు 1000 రూపాయల పింఛనిచ్చుడంటే చిన్న ముచ్చట్నా? సర్కార్ కొలువులు చేస్తున్న వాళ్ళకు అడిగిన దానికంటే ఎక్కువనే జీతాలు పెంచే. ఇక మన పండగలను మాసంబరంగా జరిపేయబట్టే, దేవుళ్ళు కూడా మురిచేటట్టు గుళ్ళు కట్టబట్టే. ఇంత చేసినాక ఇక జనం ఏమంటారు? సీఎం సార్ ఏలుబడి ఎట్లున్నది అని ఎవ్వరిని అడిగినా సూపర్ కేక అని అంటుండ్రట. ఇయ్యాలనే ఎలక్షన్లు పెట్టినా అంబాసిడర్ కారు 4th గేర్ లూరికి మళ్ళా కేసీఆర్ సారే ముఖ్యమంత్రి అవుతాడట. ఇదేదో మేం చెప్తున్న ముచ్చట కాదు. 2.5 ఏండ్ల ఏలుబడి మీద ఇంటెలిజెన్స్ వాళ్ళు సీక్రెట్ గా సర్వేలు చేసి సీఎం సార్ కి రిపోర్ట్ ఇచ్చిండ్రట. పబ్లిక్ అంతా చేయగొట్టిండ్రట సార్ పాలనకు. ఎక్కువ మట్టుకు కేసీఆర్ సార్ పనితనంతోనే సర్కార్ ఇంత ఒడి మీద నడుస్తుందని జనం అనుకుంటున్నారట. కాకుంటే కొందరు మంత్రులే మంచిగా పని చేస్తలేరని తేలిందట సర్వేలా. ఈ సుంటోళ్లను ఇంటికి పిలుచుకొని మంచిగానే అరుచుకుంటాడట కేసీఆర్ సారు. సర్కార్ పనులు లాపర్వా చేస్తున్న దాంట్లో కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని రిపోర్టు రాసిచ్చిండ్రట సర్వే చేసిన సంగపొల్లు. అయినా మన కేసీఆర్ సార్ ఏలుబడి గురించి సర్వేలు చేసి చెప్పాలనా? యాడ ఎలక్షన్లు వచ్చినా గంపగుత్తగా కార్కే ఓట్లు గుద్దబట్టిరి. ఇది చాలదా? జనం సార్ని ఎంత నమ్మిండ్రో చెప్తాందుకు. షెర్లు పూడిక తీసి పెడితే ఆనదేవుడు అల్లిగెళ్ళేటట్టు గుమ్మరిచ్చివాయే. 2-3 ఏండ్లు వ్యవసాయానికి సావేలేదిగా. ఇప్పుడు కొత్త జిల్లాలు సురువైనాయి కాబట్టి ఇంకింత రువ్వడి మీద ఉండొచ్చు సార్ పాలన. జల్దినగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారంటే ఇక మీకు తిరిగే ఉండదు పొన్రి.